బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారింది. ఇంతకుముందు టీ20 క్రికెట్లో ఎప్పుడూ చూడని విధంగా ఇరు జట్ల బ్యాట్స్మెన్ బంతిని ఉత్తికారేశారు. అసలు ఎంతలా కొట్టారంటే మ్యాచ్ తప్పిక మొత్తం రికార్డులన్నీ గల్లంతైపోయాయి. మెయిన్ ఎస్ఆర్హెచ్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి 287 రన్స్ కొట్టి ఎన్నో రికార్డులను క్రియేట్ చేశారు. బట్ దానికి రిప్లైగా ఆర్సీబీ టీం కూడా తగ్గేది లేదన్నట్టు బ్యాటింగ్ చేశారు. వాళ్ళు కూడా చేజింగ్లో 262 రన్స్ కొట్టారు. సో ఒక టీ20 మ్యాచ్లో రెండు టీంలు ఇలా 260+ రన్స్ కొట్టడం ఇదే ఫస్ట్ టైం. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో ఓవరాల్గా రెండు టీంలు కలిపి 549 రన్స్ కొట్టారు. సో రఫ్లో చూసుకుంటే ఇప్పటివరకు క్రికెట్లో మొత్తం 13,000 టీ20 మ్యాచ్లు జరిగాయంట. అండ్ ఈ 13,000 టీ20 మ్యాచెస్లో ఎప్పుడు కూడా రెండు టీంలు కలిపి ఒక మ్యాచ్లో రన్స్ అయితే చేయలేదు. ఫర్ ది ఫస్ట్ టైం క్రికెట్ చరిత్రలో జరిగింది. సో నిజంగా ఈ మ్యాచ్ అయితే అబ్సల్యూట్లీ హై ఫీస్ట్. అసలు బ్యాటింగ్ అంటే ఇష్టపడే వాళ్ళకి బేభత్సమైన పండగ, బట్ బౌలింగ్ అంటే ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఒక నైట్ మేర్. ఎస్పెషల్లీ మ్యాచ్లో బ్యాట్స్మెన్ కంటే బౌలర్స్ ఎక్కువ హాఫ్ సెంచరీలు కొట్టారు. ఆర్సీబీ టీంలో 4 బౌలర్స్ 50s కొడితే ఎస్ఆర్హెచ్ టీంలో భూమి 50 కొట్టాడు. సో ఈ మ్యాచ్లో రెండు టీంల బ్యాట్స్మెన్ మొత్తం కలిపి 4 హాఫ్ సెంచరీలు నమోదు చేస్తే బౌలర్స్ మాత్రం 5 నమోదు చేశారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ మ్యాచ్ బౌలర్స్కి ఎంత పెద్ద నైట్ మేర్ అనేది. బట్ ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే ఆర్సీబీ బౌలర్స్ కంటే ఎస్ఆర్హెచ్ బౌలర్స్ కాస్త మెరుగ్గా బౌలింగ్ చేశారు. దీనివల్ల వాళ్ళు ఈ మ్యాచ్ను 25 పరుగుల దాడితో గెలుచుకున్నారు. లేకపోతే మనం ఖచ్చితంగా ఒక నెయిల్ బ్యాటర్ చూసి ఉండేవాళ్ళం. ఇన్ఫాక్ట్ ఆర్సీబీ టీం లాస్ట్ 2 ఓవర్స్లో ఎక్కువ రన్స్ ఇచ్చేశారు. లేకపోతే ఖచ్చితంగా ఈ మ్యాచ్ చాలా క్లోజ్గా ఉండేది. సో ఈ మ్యాచ్ యొక్క హైలైట్స్ చెప్పాలంటే ఇంకేముంది, మొత్తం అంతా హైలైట్స్ లాగే ఉంది. అసలు మ్యాచ్ స్టార్టింగ్ నుండి మొదలుపెట్టి ఎండింగ్ వరకు చూసుకుంటే హైలైట్స్ చూసినట్టు అనిపించింది. ప్రతి ఓవర్లో సిక్సర్ లేదా బౌండరీ ఖచ్చితంగా ఒక మ్యాండేటరీ. మెయిన్ ఎస్ఆర్హెచ్ చూపిన ట్రావిస్ హెడ్ అయితే ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయి కొట్టినట్టు కొట్టాడు. అసలు అతను ఏ బాల్ కొట్టినా బౌండరీ ఆర్ సిక్సర్ ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే జరిగేది. సో ఇలాంటి బీభత్సమైన బ్యాటింగ్ అయితే నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇన్ఫాక్ట్ అసలు టీ20 క్రికెట్లో ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదు. ప్రతి ఫస్ట్ టైం ఈ రేంజ్లో బ్యాట్స్మెన్ బౌలర్స్ని ఉతికారేయడం జరిగింది. సో ఒకసారి అసలు స్కోర్సే చూసుకోండి. ఒక టీం ఏమో 20 ఓవర్స్లో 287 రన్స్ కొట్టింది, ఇంకో టీం ఏమో 262 కొట్టింది. అండ్ ఈ స్కోర్ కార్డ్ చూసి చాలా మంది అయితే ఒక వన్డే మ్యాచ్ అనుకుంటారు, ఎందుకంటే మనం అలాంటి స్కోర్స్ ఎక్కువగా వన్డే మ్యాచెస్లో చూస్తాం. బట్ ఈ మ్యాచ్లో పిచ్చిన ఎక్స్పర్ట్స్ కంటే ప్యాట్ కమిన్స్ బాగా రీడ్ చేశాడు. ఎందుకంటే పిచ్ రిపోర్ట్లో ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారంటే వికెట్ కొంతవరకు న్యూట్రల్గా ఉంటుంది, గ్రాసీ ప్యాచెస్ ఉన్నాయి అది ఇది అని చెప్పారు. కానీ టాస్ టైంలో ప్యాట్ కమిన్స్ ఏం చెప్పాడు, 240 రన్స్ పార్ స్కోర్ అన్నాడు. అండ్ ఎగ్జాక్ట్లీ అతను చెప్పినట్టే జరిగింది. ఈ మ్యాచ్లో నిజంగా 240 రన్స్ ఒక పార్ స్కోర్లో మారిపోయింది. ఇన్ఫాక్ట్ ఎస్ఆర్హెచ్ టీం ఆ పార్ స్కోర్ కంటే 47 రన్స్ ఎక్కువ కొట్టారు కాబట్టి మ్యాచ్లో గెలిచారు. అదే 240 కొట్టునుంటే ఈ మ్యాచ్ ఓడిపోదురేమో. సో పిచ్ని రీడ్ చేసిన విషయంలో అయితే ప్యాట్ కమిన్స్కి చాలా క్రెడిట్ ఇవ్వాలి. ఇక మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ గురించి చెప్పాలంటే 3 వాక్యాలు. ట్రావిస్ హెడ్ స్టార్ట్ చేశాడు, క్లాసన్ కంటిన్యూ చేశాడు, సమద్ ముగించాడు. సో ఎగ్జాక్ట్లీ ముగ్గురు బ్యాట్స్మెన్ ఏదో ఆర్టిస్ట్లా ఎస్ఆర్హెచ్ యొక్క ఇన్నింగ్స్ను ఒక అద్భుతమైన రూపకల్పంగా తీర్చిదిద్దారు. మెయిన్లీ ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్స్ను ఊచకోత కోసాడు. కేవలం 39 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. సో ఐపీఎల్ హిస్టరీలో అయితే ఇది 4th ఫాస్టెస్ట్ సెంచరీ. అండ్ ఎస్ఆర్హెచ్ టీం తరపున చూసుకుంటే ది ఫాస్టెస్ట్. అలాగే ఏడాది ఐపీఎల్ 2024లో చూసుకుని ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. సెట్ అయితే చాలా అగ్రెసివ్గా తన ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశాడు. మెయిన్లీ పవర్ ప్లేలో ఆర్సీబీ కెప్టెన్ చాలా టాక్టికల్గా థింక్ చేసి రైట్ ఆర్మ్ స్పిన్నర్ అండ్ విల్ జాక్స్ను వీళ్ళిద్దరికి అగెనిస్ట్గా బౌలింగ్ చేయించాడు. అభిషేక్ శర్మ మరియు ట్రావిస్ హెడ్ ఇద్దరు కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. దీంతో వాళ్ళకి విల్ జాక్స్ ఒక మంచి మ్యాచ్అప్ అవుతాడు. ఇన్ఫాక్ట్ ఈ ప్లాన్ కొంతవరకు వర్కౌట్ అయింది. ఇనీషియల్గా అతను కొట్టడానికి ఇబ్బంది పడ్డారు. బట్ ఇప్పుడైతే పేస్ బౌలర్స్ బౌలింగ్కి వచ్చారు, ఇంకా తర్వాత మొత్తం సినిమా మారిపోయింది. అసలు ట్రావిస్ హెడ్ ఒక ఎండ్లో చిత్త కొడుతుంటే అదర్ ఎండ్లో ఉన్న అభిషేక్ శర్మ ప్రేక్షకుల్లా మారిపోయాడు. మెయిన్లీ హెడ్ పవర్ ప్లే ముగిసేలోపే మరోసారి హాఫ్ సెంచరీ కొట్టాడు. కేవలం 20 బాల్స్లోనే 50 మార్కులు అందుకున్నాడు. సో వీళ్ళిద్దరు మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే 108 రన్స్ వచ్చింది. బట్ ఈ 108 రన్స్లో అభిషేక్ శర్మ కొట్టింది 34 పరుగులే. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ట్రావిస్ హెడ్ ఏ రేంజ్లో డామినేట్ చేశాడు అనేది. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ 13వ ఓవర్ 13వ బంతికి అవుట్ అయ్యాడు. అండ్ అప్పటికతను 41 బంతులో 102 పరుగులు చేసేశాడు. అంటే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, అతను చివరి వరకు కనుక క్రీజ్లో ఉండుంటే పరిస్థితి ఇంకలా ఉండేదో. ఫర్ షూర్ క్రిస్ గేల్ యొక్క 175 రికార్డ్ కూడా బ్రేక్ అయిపోయి ఉండేది. సో ట్రావిస్ హెడ్ అయితే కంప్లీట్లీ బీస్ట్ మోడ్లో బ్యాటింగ్ చేశాడు. ఇక అభిషేక్ శర్మ అవుట్ అయిపోయిన తర్వాత ఎస్ఆర్హెచ్ టీం చేసిన బెస్ట్ థింగ్ క్లాస్ అని నెంబర్ 3లో పంపడం. సో మనం ముంబైతో మ్యాచ్ అప్పుడు చూసాం, ముందు మార్క్రమ్ను పంపారు, తర్వాత క్లాస్ అని పంపారు. బట్ ఈ మ్యాచ్లో అతన్ని నెంబర్ 3లోనే బ్యాటింగ్కి పంపారు. అండ్ ఈ మూవ్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఎస్పెషల్లీ క్లాసన్ హెడ్ ఉన్నంతసేపు కాస్త సెకండ్ ఫిడిల్ ఇన్నింగ్స్ ఆడాడు. బట్ ఎప్పుడైతే హెడ్ అవుట్ అయ్యాడో ఆ తర్వాత క్లాసన్ అన్లీష్ అయ్యాడు. 31 బంతులోనే 67 పరుగులు చేశాడు. మెయిన్లీ తన ఇన్నింగ్స్లో మొత్తం 7 సిక్స్లు ఉన్నాయి. ఒక 6 అయితే ఏకంగా 106 మీటర్లు పోయింది. సో క్లాసన్ అయితే తన అద్భుతమైన ఫామ్ను మరోసారి ఈ మ్యాచ్లో కూడా కొనసాగించాడు. ఇన్ఫాక్ట్ అతను బ్యాటింగ్ దెబ్బకి ఎస్ఆర్హెచ్ టీం 15 ఓవర్స్లోనే 205 పరుగుల మార్కును అందుకుంది. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో క్లాసన్ కనుక చివరి వరకు క్రీజ్లో ఉండుంటే ఖచ్చితంగా 300 రన్స్ పాసిబుల్ అయ్యేది. బట్ అతనైతే రన్ ఆఫ్ ప్లేలో భాగంగా వైట్ బాల్లో చేసి తన వికెట్ని కోల్పోయాడు. సో క్లాసన్ అవుట్ అయ్యేసరికి ఎస్ఆర్హెచ్ టీం 17 ఓవర్స్లో 231 పరుగులు చేసింది. అండ్ అతను అవుట్ అయిపోయిన తర్వాత కొంతవరకు ఎక్స్పెక్టేషన్స్ తగ్గాయి. అంటే ఒక 260 వస్తుందిలే అనుకున్నాం. బట్ చివరిలో బ్యాటింగ్ వచ్చిన అబ్దుల్ సమద్ మార్క్రమ్తో కలిసి మామూలు విధ్వంసం క్రియేట్ చేయలేదు. మెయిన్లీ రీస్టాప్లో వేసిన 19 ఓవర్లు అయితే అరాచకం, 3 4లు మరియు 2 సిక్సర్లు కొట్టాడు. అలాగే చివరి ఓవర్లో చూసుకున్న మార్క్రమ్ ఒక 6 రన్ 4 కొడితే సమద్ కూడా మరో 6 కొట్టాడు.
సో ఓవరాల్గా లాస్ట్ ఓవర్స్లోనే ఎస్ఆర్హెచ్ టీం ఏకంగా 46 రన్స్ కొట్టింది. అండ్ ఈ ఫినిషింగ్ టచ్ ఏదైతే ఉందో వాళ్ళకి రికార్డ్ బ్రేకింగ్ స్కోర్ అందించింది. 20 ఓవర్స్లో ఏకంగా 287 రన్స్ కొట్టారు. మెయిన్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో ప్రతి బ్యాట్స్మెన్ కూడా రన్స్ని కంట్రిబ్యూట్ చేశారు. సో చివరిలో మార్కరం 17 బంతులు 32 పరుగులు చేస్తే అబ్దుల్ సమద్ 10 బంతుల్లోనే 37 పరుగులు చేశాడు. అండ్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ చూసుకుంటే కేవలం 18 బంతుల్లోనే 56 పరుగులు వచ్చింది. సో క్లాస్ అవుట్ అయిపోయిన తర్వాత ఎస్ఆర్హెచ్ టీంకి మంచి ఫినిష్ వస్తుందా లేదనుకున్నప్పటికీ వీళ్ళిద్దరు మాత్రం నిజంగా ఒక మైండ్ బ్లోయింగ్ ఫినిషింగ్ మ్యాచ్ ఇచ్చారు. మెయిన్లీ ఇన్నింగ్స్లో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అంతా కలిసి ఏకంగా 22 సిక్సర్స్ కొట్టారు. సో ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఒక టీం ఇన్ని సిక్సర్లు ఎప్పుడూ కొట్టలేదు. ఫర్ ది ఫస్ట్ టైం జరిగింది. ప్రీవియస్గా 2013 సంవత్సరంలో ఆర్సీబీ టీం పూణే వారియర్స్ మీద 21 సిక్సర్లు కొట్టారు. బట్ ఆ రికార్డ్ని ఈరోజు ఎస్ఆర్హెచ్ బ్రేక్ చేసింది. అలాగే తమ ఓల్డ్ 277 రికార్డును కూడా ఈరోజు ఎస్ఆర్హెచ్ వాళ్ళే బ్రేక్ చేసుకున్నారు. సో ఎస్ఆర్హెచ్ టీంకి అయితే ఐపీఎల్లో రెండోసారి 270+ టోటల్. అంటే T20 క్రికెట్ చరిత్రలో చూసుకుంటే ఇప్పటివరకు ఏ టీం కూడా అలా 2 times 270+ టోటల్స్ కొట్టలేదు. ఫర్ ది ఫస్ట్ టైం జరిగింది. ఇక ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వస్తే పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. స్టార్టింగ్లో చెప్పుకున్నట్టే 4 బౌలర్స్ 50 కంటే ఎక్కువ రన్స్ ఇచ్చారు. రీస్ టాప్లీ 4 ఓవర్స్లో 68, ఎస్ టైల్ 4 ఓవర్స్లో 51, లాకీ ఫెర్గ్యూసన్ 4 ఓవర్స్లో 52, వైశాఖ్ విజయ్ కుమార్ 4 ఓవర్స్లో 64. సో ఇలా ఒక ఇన్నింగ్స్లో 4 బౌలర్స్ 50 కంటే ఎక్కువ రన్స్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడు కూడా చరిత్రలో జరగలేదు. మెయిన్ ఆర్సీబీ బౌలర్స్లో 2 బౌలర్స్ 60 కంటే ఎక్కువ రన్స్ ఇచ్చారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకొచ్చి ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ యొక్క ఓచకోత ఏ లెవెల్లో ఉందనేది. ఇక ప్యాప్ క్యాప్టెన్స్ గురించి కూడా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కనీసం ఒక్క బౌలర్ కూడా సరిగ్గా బౌలింగ్ చేయనప్పుడు అతను మాత్రం ఏం చేస్తాడు? అయితే బొమ్మ లాంటి గన్ బౌలర్ ఉంటే అనుకునేవాళ్ళం అతన్ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు, లేట్గా తీసుకొచ్చాడు అది ఇది అని చెప్పి. బట్ ఇక్కడ ఆర్సీబీ బౌలింగ్ యూనిట్లో చూసుకుంటే ఆల్మోస్ట్ ప్రతి బౌలర్ కూడా రన్స్కి వెళ్ళాడు. సో ఫ్యాఫ్ డూప్లెసిస్ కెప్టెన్గా తన బౌలింగ్ చేంజెస్లో ఎన్ని మార్పులు చేసినా సరే ఉపయోగం లేదు. ప్రతి బౌలర్ కూడా రన్స్ ఇచ్చారు. బట్ ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీంకి బిగ్గెస్ట్ పాజిటివ్ వాళ్ళ చేజింగ్. అసలు వాళ్ళు రన్ చేజ్లో 262 రన్స్ కొడతారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మెయిన్ ఓపెనర్స్ విరాట్ కోహ్లీ మరియు ఫ్యాఫ్ డూప్లెసిస్ ఇద్దరు కూడా మంచి ఫైరీ స్టార్ట్ ఇచ్చారు. పవర్ ప్లేలోనే 79 రన్స్ యాడ్ చేశారు. సో ఇదైతే ఆర్సీబీ టీంకు పవర్ ప్లేలో ది హైయెస్ట్ స్కోర్. కోహ్లీ 20 బంతులు 42 పరుగులు చేస్తే ఫ్యాఫ్ మొత్తం 28 బంతులు 62 పరుగులు చేశాడు. అండ్ వీళ్ళిద్దరు స్ట్రైక్ రేట్ 210+ ఉంది. సో ఆర్సీబీ టీంకి ఎంత పెద్ద టార్గెట్ చేసింగ్ ఎలాంటి స్టార్ట్ కావాలో అలాంటి స్టార్ట్ ఓపెనర్స్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు ఎస్ఆర్హెచ్ కంటే హెడ్ ఉన్నారు. ఎస్ఆర్హెచ్ వాళ్ళు పవర్ ప్లేలో కొట్టింది 76 పరుగులే. కానీ ఆర్సీబీ టీం చూసుకుంటే పవర్ ప్లేలో 79 పరుగులు కొట్టింది. అయితే పవర్ ప్లే తర్వాత చూసుకుంటే ఆర్సీబీ టీం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు కోల్పోయింది. మెయిన్లీ మయాంక్ మార్కండే తను వేసిన బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్లో 2 వికెట్లు తీశాడు. తను వేసిన ఫస్ట్ ఓవర్లో విరాట్ కోహ్లీని అవుట్ చేస్తే నెక్స్ట్ ఓవర్లో పటీదార్ని అవుట్ చేశాడు. అలాగే మధ్యలో విల్ జాక్స్ కూడా నాన్ స్ట్రైక్ రన్లు అన్లక్కీగా రన్అట్ అయ్యాడు. సో ఓవర్ నెంబర్ 6 నుంచి ఓవర్ నెంబర్ 10 వరకు చూసుకుంటే ఆర్సీబీ చేసి కొంతవరకు వెనకబడింది. ఈవెన్ ఒక ఎండ్లో ఫ్యాఫ్ డూప్లెసిస్ అదిరిపోయే బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ అదరంట్లో మాత్రం వికెట్లు పడిపోతూనే ఉన్నాయి. సో ఆర్సీబీ టీం అయితే పవర్ ప్లేలో 1 వికెట్ కోల్పోయినప్పటికీ ఆ తర్వాత 4 ఓవర్స్లో మాత్రం 5 వికెట్స్ కోల్పోయారు. వాళ్ళు 10 ఓవర్లు మూసేసరికి 122 పరుగులు కొట్టారు. 5 వికెట్లు కోల్పోయారు. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు మ్యాచ్ గెలవరని అర్థమైపోయింది. ఇంకా మరి తర్వాత దినేష్ కార్తిక్ చూసుకుంటే ఫ్యాన్స్ని మామూలుగా ఎంటర్టైన్ చేయలేదు. మొత్తం ఆర్సీబీ క్రౌడ్ అంతా ఒక ఊపు ఊపేశాడు. అసలు గేమ్లోనే లేదనుకున్న ఆర్సీబీ టీంని అలా ఒక్కసారిగా గేమ్లోకి తీసుకొచ్చాడు. ఎస్పెషల్ అతను తన ఇన్నింగ్స్లో ఆల్మోస్ట్ ప్రతి ఎస్ఆర్హెచ్ బౌలర్ని కూడా కొట్టాడు. ఈవెన్ ప్యాట్ కమిన్స్ లాంటి ఒక ఇన్ఫార్మ్ బౌలర్ని కూడా ఉత్తికారేశాడు. సో దినేష్ కార్తిక్ అయితే నిజంగా ప్రో లెవెల్ బ్యాటింగ్ చేశాడు. 35 బంతులు 83 పరుగులు చేశాడు. ఇన్ఫాక్ట్ తను కొట్టిన 8 6లో ఒక 6 అయితే 108 మీటర్లు పోయింది. సో ఆర్సీబీ టీం చేజింగ్లో 260 రన్స్ కొట్టిందంటే దానికి మెయిన్ రీజన్ దినేష్ కార్తిక్. ఒకవేళ అతను ఎర్లీగా అవుట్ అయి ఉంటే వాళ్ళు 200 మార్కును కూడా అందుకోలేకపోయి ఉండేవారు. దానివల్ల ఒక పెద్ద లాస్ వచ్చేది. 25 రన్స్తో కాకుండా 80 రన్స్ 90 రన్స్ డిఫరెన్స్తో ఓడిపోయి ఉండేవాళ్ళు. సో దినేష్ కార్తిక్ అయితే ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం భారీ తేడాతో ఓడిపోకుండా చేశాడు. చివరిలో లామ్లర్ మరియు రావత్తో కలిసి ఇన్నింగ్స్ని చాలా వరకు ముందుకు తీసుకెళ్లాడు. సో దినేష్ కార్తిక్ ఆడిన ఇన్నింగ్స్ అయితే నిజంగా ఒక ఓజీ ఇన్నింగ్స్. సండే రోజు ఎంఎస్ ధోని ఫినిషింగ్ చూసి ఎలాంటి పోనకాలు వచ్చాయి, దినేష్ కార్తిక్ బ్యాటింగ్ చూసి కూడా అలాంటి పోనకాలు వచ్చాయి. అసలు చిన్నస్వామి క్రౌడ్ మొత్తం ఎరప్ట్ అయిపోయింది. వాళ్ళకి మ్యాచ్ ఓడిపోయమనే బాధను చాలా వరకు దినేష్ కార్తిక్ తొలగించేశాడు. మెయిన్ ఇప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్ చెప్పుకోవచ్చు, ఎస్ఆర్హెచ్ టీం అంత పెద్ద స్కోర్ కొట్టినా కానీ మిమ్మల్ని కంగారు పెట్టడం చాలా క్లోజ్గా వచ్చామని చెప్పి. సో నిజంగా దినేష్ కార్తిక్ ఆడిన ఇన్నింగ్స్కి అయితే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. ఇక అతనితో పాటు లామ్లర్ మరియు రావత్ కూడా చాలా మంచి క్యామ్ ఇన్నింగ్స్లు ఆడారు. కానీ టార్గెట్ మరీ పెద్దదిగా ఉండడంతో వాళ్ళు రీచ్ కాలేకపోయారు. సో ఆర్సీబీ బౌలర్స్ కనుక లాస్ట్ ఓవర్స్లో ఎక్కువ రన్స్ అవ్వకుండా ఎస్ఆర్హెచ్ టీంను 260 లోపే కట్టడి చేసి ఉంటే ఖచ్చితంగా మ్యాచ్లో గెలిచే ఛాన్స్ ఉండేది. బట్ ఎక్స్ట్రా 25 రన్స్ అవ్వడం వల్ల వాళ్ళైతే మ్యాచ్ను కోల్పోవాల్సి వచ్చింది. ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చూసుకున్న వీళ్ళ బౌలర్స్లో కూడా ఎవరు బిలో 10 ఎకానమీతో బౌలింగ్ చేయలేదు. అందరూ కూడా 10 కంటే ఎక్కువ రన్స్ ఇచ్చారు. మెయిన్లీ భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్స్లో 60 రన్స్ ఇచ్చాడు. అలాగే నటరాజన్ చూసుకున్న, మార్కండే చూసుకున్న, కమిన్స్ చూసుకున్న ముగ్గురు కూడా 40+ రన్స్ ఇచ్చారు. అయితే రెండు టీంలో బౌలర్స్కి డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళు ముగ్గురు వికెట్స్ తీశారు. మెయిన్లీ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 3 ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు. అలాగే మయాంక్ మార్కండే చూసుకున్న 2 వికెట్లు తీశాడు. నట్టు కూడా చివరిలో దినేష్ కార్తిక్ వికెట్ తీశాడు. సో ఎస్ఆర్హెచ్ బౌలర్స్ రన్స్ ఇచ్చినప్పుడుగా వికెట్స్ తీసుకున్నారు. అందుకే వాళ్ళకి సక్సెస్ వచ్చింది. వాళ్ళు మ్యాచ్ గెలిచారు. బట్ ఆర్సీబీ బౌలర్స్ రన్స్ ఇచ్చినప్పటికీ వికెట్లు తీయలేకపోయారు. మెయిన్లీ ప్యాట్ కమిన్స్ మరి మార్కండే చూసుకుంటే వాళ్ళు ఫస్ట్ 3 ఓవర్స్లో కూడా బాగా బౌలింగ్ చేశారు. ఆ లాస్ట్ ఓవర్లోనే కొంతవరకు ఎక్కువ రన్స్కి వెళ్ళారు.
ఎనిమిది మ్యాచ్ రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ ఫ్యాన్స్కి అయితే ఫుల్ మజా ఇచ్చింది. రెండు టీంల బ్యాట్స్మెన్ కూడా ఫ్యాన్స్కి ఎప్పటికీ మర్చిపోలేని ఒక మెమరీని అందించారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు SRH టీం IPL హిస్టరీలో పెద్ద స్కోర్ కొట్టారు. అండ్ దెన్ చేజింగ్లో చూసుకుంటే RCB టీం T20 క్రికెట్ చరిత్రలో అతి పెద్ద స్కోర్ను కొట్టారు. సో ఇప్పటివరకు T20 ఫార్మాట్లో ఏ టీం కూడా చేసినప్పుడు ఎంత పెద్ద స్కోర్ కొట్టలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఇది జరిగింది. ఇక మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ చూసుకుంటే SRH టీం 8 పాయింట్లతో తమ 4వ స్థానాన్ని పదిలం చేసుకున్నారు. బట్ RCB టీం చూసుకుంటే సీజన్లో 6వ పరాజయాన్ని నమోదు చేసి ఎలిమినేషన్కి చాలా దగ్గరలోకి వెళ్ళిపోయారు. సెకండ్ అయితే RCB టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ప్రతి మ్యాచ్ కలవాలి. ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయిన తర్వాత వాళ్ళు క్వాలిఫై అవ్వడం చాలా కష్టం. సో చూడాలి మరి రాబోయే మ్యాచ్లో RCB టీం ఎలా కంబ్యాక్ చేస్తుంది అనేది.